सस्य संपन्नां सर्वजीवसुपोषिणीं पावनीं देवतामूर्तिं वन्दे भारतमातरम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। పరమ పవిత్రమైన భరతమాత దివ్య చరణాలకు ప్రణమిల్లి వేదిక మీద ఉపస్థితులైన పరమ పూజ్య శ్రీ 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 శివానంద సరస్వతి మాతాజీ పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, అదేవిధంగా వేదికను అలంకరించిన పరమ పూజ్య స్వామీజీ శ్రీ 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 ప్రణవానంద స్వామీజీ పాదపద్మాల ముందు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ, అలాగే వేదికని అలంకరించి ఉన్న పరమ పూజ్య స్వామీజీ శ్రీ 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 నిర్వికల్పానంద స్వాముల వారి యొక్క పాదపద్మాలకు శిరస్సు వంచి మోకరిల్లుతూ, వేదిక మీద ఉపస్థితులైన విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ మందిర అర్చక పురోహిత ప్రముఖ శ్రీ శివశంకర్ గారికి, ఈ జిల్లా అధ్యక్షులు శ్రీ జ్ఞానప్రసాద్ గారికి, అలాగే బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, మిగిలిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరివార సంస్థలకు సంబంధించినటువంటి హిందూ బంధువులకు, మాతృమూర్తులకు నమోవాకాలు సమర్పించుకుంటూ అందరికీ వసంత నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మనం జరుపుకునే నవరాత్రి ఉత్సవం ఇది. 3 ఉత్సవాలు జరుపుకుంటాం. ఒకటి దుర్గా నవరాత్రులు అయితే, ఒకటి గణేష్ నవరాత్రులు అయితే, మూడవది వసంత నవరాత్రులు. కాబట్టి ఆశ్వయుజ మాసంలో శక్తి కావాలని కోరుకుంటాం. భాద్రపద మాసంలో మనం చేసే పనులకు విగ్రహం లేకుండా కావాలని కోరుకుంటాం. ఈ నవరాత్రుల్లో, చైతన్య మాసంలో వచ్చే నవరాత్రుల్లో వ్యక్తిత్వం నిర్మాణం కావాలి, సామాజిక బాధ్యత నిర్వర్తించాలని కోరుకుంటాం. అదే మన రాముడు చేశాడు. ఎక్కడో వాలి, ఎక్కడో సుగ్రీవుడు వాళ్ళు దెబ్బలాడుకుంటే నేనెందుకు జోక్యం చేసుకోవాలని అనుకోవాలా. అక్కడ ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. లంకకు వెళ్ళిన ధర్మాన్ని ప్రతిష్ఠించి విభీషణుని చక్రవర్తిని చేశాడు. కాబట్టి ధర్మబద్ధంగా జీవించాలనుకున్న వాళ్ళు, ధర్మాన్ని ఆచరించాలనుకున్న వాళ్ళు, ధర్మాన్ని పోషించాలనుకున్న వాళ్ళు, ప్రతిష్ఠించాలనుకున్న వాళ్ళకి ఇది నిజంగా వసంతాలే. అటువంటి వసంత నవరాత్రుల్లో మనందరం కలిసాము. నా ముందు శివశంకర్ గారు అనేక విషయాలు గంభీరంగానే ప్రస్తావన చేశారు. కాబట్టి 4-5 విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అవగాహన సదస్సు, ముసాయిదా చట్టం యొక్క అవగాహన సదస్సు అంటున్నాం. ఈ స్థితి రావడానికి 2 విషయాలు మనం గుర్తుంచుకుందాం. ఈ దేశాన్ని 800 సంవత్సరాలు విదేశీయులైనటువంటి మహమ్మదీయులు పరిపాలన చేశారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, అనేక మంది క్రైస్తవ మోక ఈ దేశాన్ని పరిపాలన చేసింది. వెరసి 1000 సంవత్సరాలు ఈ దేశము పారతంత్రంలో ఉంది. స్వతంత్రం వచ్చి సుమారుగా 80 సంవత్సరాలు అవుతోంది. 78 సంవత్సరాలు అయింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, స్వతంత్రం ముందు 1000 సంవత్సరాలు, స్వతంత్రం వచ్చిన తర్వాత 80 సంవత్సరాలు. 1080 సంవత్సరాల నుంచి దేవాలయాల్ని ధ్వంసం చేస్తూనే ఉన్నారు. ఈ జాతి యొక్క గొప్పతనం ఏంటంటే, ఇంత కష్టంలో కూడా దేవాలయాన్ని కాపాడుకుంటూనే వచ్చారు. ఈవేళ మనం నమస్కరించిన దేవాలయం మన పెద్దలు కాపాడి మనకి భిక్షగా అందించారు. ఇప్పుడు మనం ఉన్నాము. ఈ దేవాలయాన్ని నిలబెట్టుకుంటామా, వీటిని సెక్యులర్ కేంద్రాలు చేస్తామా?
ఇప్పటికే ఎండోమెంట్ శాఖ దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు హిందువులే ఉండక్కర్లేదు, అవి సెక్యులర్ ఉద్యోగులు, కాబట్టి ఎవరు ఉన్నా పర్వాలేదనే పరిస్థితి